నూతన దీవెనలు, నూతన మా ప్రభా సిద్ధపాటు, నూతన జన్మించవలసకై మా ఎడల మీరు కృప చూపి నాయనాని నీ కటాక్షము చొప్పున కరుణించి నూతన సంవత్సరం అంతా నీ ఏలుబడి నుంచి వర్ధిల్ల చేయమని బోధకుడా మీరు మాట్లాడి నన్ను మరుగుపరచమని మా కొరకై త్వరగా మేఘములపై వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. నూతన సంవత్సర క్షితిన్ ఖ్యాతిగాంచి ధర్మమయున్న ఈ దయాదాత్రిలోన ధరణి గావించితివి, ధరణి గావించితివి విరివిగాను యేసుని ప్రార్థనము, యేసుని ప్రార్థనము చేసుకొందు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య వర్తమానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదివినట్టయితే ఇక్కడ ఒక మనిషి యొక్క నికోదేము అనవచ్చున్న ఆయన జీవితాన్ని గురించి ప్రభు చూస్తూ ఆయనకు కావలసిన ఒక క్రొత్త జీవితాన్ని గురించి, ఒక క్రొత్త జన్మను గురించి ప్రభువు బోధిస్తూ నికోదేమా అని సంబోధిస్తూ, నీవే నికోదేమా, ఇశ్రాయేలీయులకు బోధకుడవు, ఇశ్రాయేలీయుల బోధకుడవై కూడా నీకు క్రొత్త జన్మ గురించి తెలియదా అని చెప్తూ నికోదేముతో ప్రభు మాట్లాడిన మాటల్లో ఒక క్రొత్త జన్మను గురించి మాట్లాడటం జరిగింది. అలాగే నికోదేము నేనేలా క్రొత్తగా జన్మించబడి అన్న మరి ఆ యొక్క అనుమానము ఆయన కలిగింది. అయితే ఈ క్రొత్త జన్మ గురించి ప్రభు సంబోధిస్తూ, మరి ఈ క్రొత్త జన్మ నీకు తెలియదా నికోదేమా, ఇశ్రాయేలీయుల బోధకుడవై కూడా నీకు క్రొత్తగా జన్మించడం అనేది తెలియదా అని చెప్పి మాట్లాడటము, యేసు ప్రభు వారు క్రొత్త జన్మ గురించి ఆ నికోదేముతో మాట్లాడినప్పుడు ఇది ఆయనకు ఒక క్రొత్త బోధలాగా కనపడది. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ క్రొత్త బోధ అయిన నికోదేము నేను ఎలా జన్మించాలా అన్న ఈ క్రొత్త బోధకు ఆశ్చర్యపోయినాడు. ఎందరెందరూ సేవకులు బోధ గంభీరమైన బోధ చేస్తారు, గంభీరమైన బోధలో ఎంతో అద్భుతంగా వివరిస్తారు, ఆ బోధ ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు నికోదేముతో చెప్పిన మాట, నికోదేమా నీవు క్రొత్తగా జన్మించాలా అన్న మాట, ఇది క్రొత్త బోధ అయిపోయినది ఆయన జీవితంలో. ఆ విధంగా జన్మించాలన్న మాట దేవుడు యేసయ్య నికోదేముతో చెప్పిన మాట. ఈయన బోధకుడు, మామూలు మనిషి కాదు, ఒక సేవకుడు. ఇలాంటి సేవకుడికి చెప్పింది ఏమై ఉంటే, నీవు క్రొత్తగా జన్మించాలా. ఇది ఏంటి ఈ క్రొత్త బోధ? ఎన్నో బోధలు విన్నాను, కానీ యేసయ్య ఈ బోధ చెప్పినాడేంటి, ఈ మాట మాట్లాడినాడేంటి నా దగ్గర అని ఆశ్చర్యపోయినాడు విశ్వాసి. ఈ క్రొత్త సంవత్సర కాలంలో యేసు ప్రభు వారి యొక్క బోధ ఇది క్రొత్తదే. ఎందరెందరూ బోధలు విన్నాము. యేసయ్య బోధలో క్రొత్తదనం ఉంది. తెలియని విషయాలు ఎన్నో, మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు క్రొత్తగా జన్మించు నికోదేమా అని చెప్పబడిన మాటలు ఆయన మరలా జన్మించవలసి ఉన్నది. జన్మిస్తే పాత జన్మకు క్రొత్త జన్మకు తేడా ఉంటుంది. కాబట్టి పాత జన్మ మరి ఆ తేడా క్రొత్త జన్మలో కనపడుతుంది. కాబట్టి
నీవు మరలా జన్మించాలన్న మాట నికోదేముతో చెప్పినట్టు ప్రభువు మనం విన్నాము గనక ఈ విధంగా అనేకమైన బోధలు విన్నా మనము యేసు ప్రభు వారి బోధ కూడా మనం వినా. లోకంలో అనేక మంది బోధిస్తున్నారు, అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాము. లేక పత్రిక కావచ్చు, టీవీ కావచ్చు, దేంట్లైనా కానీ అవన్నీ కూడా పాత విషయాలే. మరి కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే మనకు తెలియని విషయాలు ఆయన బయలుపరుస్తాడు. అలాంటి క్రొత్త బోధలో మనము క్రొత్త జన్మ అనుభవించి, క్రొత్త జన్మ పొంది, క్రొత్త నడక నడిచి, క్రొత్త తలంపులు కలిగి ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా మనము సంచారము నడక మన తలంపులు మార్చుకొని దేవుడికి చులుగా ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు చెప్పిన మాటల్లో నికోదేముతో క్రొత్తగా జన్మించు, సంఘాన్ని కూడా క్రొత్తగా జన్మించని చెప్పే మాటలు ఉంటాయి. మరి ఎన్నెన్నో క్రొత్త విషయాలు యేసు ప్రభు వారు సంఘంతో మాట్లాడే మాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి పాత మాటలు కాదు, కానీ క్రొత్త మాటలు ఉంటాయి. క్రొత్త మాటలు ఏమి కావాలి సంఘానికి అంటే మరి ఎన్నెన్నో రాకడ యొక్క బోధలు, రాకడ యొక్క ప్రార్థనలు, రాకడ యొక్క విజ్ఞాపనలు, రాకడ యొక్క సిద్ధపాటు, ఇవన్నీ కూడా క్రొత్త బోధ ఉంటుంది. ఈ విధంగా క్రొత్త బోధ గురించి నీవు క్రొత్తగా జన్మించాయా అని చెప్పినప్పుడు ఇది బోధ క్రొత్తగా నికోదేము కొనాలి విశ్వాసి. అలాగే ఆయన పాత సన్నిధి అని ఈ వేదాంత పాఠశాలలో ఈ యోసేపు గారు ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 38వ వచనం నుంచి 39వ వచనం చదివినట్టయితే మరి జ్ఞానాత్మ వలన అన్య రాజుల చేత గణపరచబడిన వాడిగా ఈ యోసేపు గారు గణపడుతుంది. యోసేపు గారు మరి ఎందుకు రాజు గణపరుస్తున్నాడు అంటే రాజుకు తెలియని విషయాలు ఈయన బోధిస్తున్నాడు. యోసేపు రాజుకు ఏమి తెలుసుకోవాలా, రాజ్య పరిపాలన గురించి తెలుసుకోవాలా, రాజ్య పరిపాలన విషయంలో కొన్ని తెలుసుకోలేకపోయినాడు ఈ పోతిఫర్ రాజు. అయితే ఈ రాజు తెలుసుకోవలసిన విషయాలు ఎలాగా మన పరిపాలనలో ఉండాలా అని రాజుకు హెచ్చరించినప్పుడు రాజు కూడా యోసేపు గారి మాటలు విని ఈ యొక్క క్రొత్త విషయాలు మన రాజ్యానికి అవసరమని ఆ విషయాలు విని ఆ రాజ్యాన్ని అలా పరిపాలన చేయడానికి యోసేపు గారికి రాజ్య పరిపాలనకు అధికారిగా రాజుగా నియమించినాడు. కారణం ఏంటంటే యోసేపు గారు దైవ సన్నిధిలో మరి ఆయన దేవుడితో కూడా సమయం గడిపి ఆయన పాదాల దగ్గర కనిపెట్టి అనేకమైన విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క మరి రాజ్యానికి, ఐగుప్తు రాజ్యానికి లోటు వస్తున్నది 7 సంవత్సరాల కరువు. ఆ కరువు గురించి బోధించినప్పుడు ఆశ్చర్యపోయినాడు. అది ఇప్పుడు క్రొత్తగా కనపడుతుంది ఆయన మాట. యోసేపు దగ్గర నుంచి, యోసేపు దేవుని దగ్గర నుంచి విన్న మాటలు ఐగుప్తు రాజు చెప్పినప్పుడు ఐగుప్తు రాజు ఈ మాటలో ఉన్న క్రొత్తదనాన్ని బట్టి, ఈ మాటలో ఉన్న చాలా మర్మమైన విషయాన్ని బట్టి రాజు ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ యోసేపు గారికి ఈ జ్ఞానము అంటే ఆయన క్రొత్త జన్మ. యోసేపు గారు నికోదేము వలె ఆ రాజు గారికి మరి తెలియపరిచిన మాటలే యోసేపు తెలియపరిచిన మాటలు. క్రొత్తగా జన్మించాలా, నువ్వు క్రొత్తగా జన్మించాలా అని నికోదేముతో చెప్పిన మాటలు ఇక్కడ క్రొత్తగా తన జీవితంలో నుంచి యేసయ్య దగ్గర ఉన్న మాటలే రాజుకు తెలియదు, కానీ మరి యోసేపు గారికి తెలుసు. ఈ క్రొత్త మాటల యొక్క తేడా ఏమై ఉన్నదంటే రాబో 7 సంవత్సరాలు రానయ్యున్న కరువు కాటకాన్ని గురించి తెలియపరిచినప్పుడు ఆయన క్రొత్త జన్మలో నుంచి
దేవుని ఏర్పాటులో నుంచి విన్న మాటలన్నీ కూడా ఇవన్నీ కొత్తగా వినపడ్డాయి. దాన్ని బట్టి రాజు ఆశ్చర్యపోయినాడు. అలాగే నికోదేమా, నీవు పాత జన్మ ఉన్నది నీ జీవితంలో, అయితే నీవు కొత్తగా జన్మించాలా అని చెప్పిన మాట గమనించలేక ఈ బోధలేంటి ఎలాగున్నదని ఆశ్చర్యపోయినాడు. అయితే ఈ యేసేపు గారికి అలాగే దానియేలు గారికి కూడా మరి ఎలాంటి వాడంటే తన అనుభవాన్ని బట్టి మర్మమైన మాటలు అనేకము కూడా ఈ దానియేలు మర్మమైన మాటలు రాజుకు తెలియపరచడం అనేది గమనిస్తున్నాం. ఎందుకంటే ఆయన పాద సన్నిధిలో ఉండి ఆయన పాదాల దగ్గర విన్న మాటలు లోకానికి అవసరం కనుక అలాంటి మాటలన్నింటినీ కూడా రాజుకు తెలియపరిచేవాడిగా ఈ దానియేలు కూడా కనపడినట్టు మనం చూస్తున్నాం. కనుక ఇది ఎక్కడిదంటే మరి అన్య రాజులందరూ కూడా యేసేపును అలాగే దానియేలును గణపరిచినారు. ఆయన ఉన్న దైవ సన్నిధిని బట్టి, దేవుని మాటలను బట్టి ఇది క్రొత్త మాటలుగా కనపడుతున్నాయి. వారికి తెలియని విషయాలు తెలియపరుచుకుంటున్నాడు కాబట్టి ఇది క్రొత్తదనముగా కనపడుతుంది. కాబట్టి ఈ క్రొత్తదనములు దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు మాత్రమే ఈ క్రొత్త జీవితము జీవించి క్రొత్త ఏర్పాటులు ఉంచి క్రొత్త యొక్క తలంపులు కలిగి మరి వారి జీవితంలో జీవించడాన్ని బట్టి వారు దైవ సన్నిధి అలాగే పరిశుద్ధమైన జీవితము అలాగే ప్రార్థన జీవితము లోకముతో లోక ఆశలకు దూరమై జీవించిన జీవితమే వాళ్ళలో ఉన్నది. కాబట్టి వారిలో నుంచి దేవుని మాటలు రాగలిగినాయి. అలాగే చూసినట్టయితే ప్రభు పాద సన్నిధి మరి ఆ సమయంలో మరి గడిపిన దేవుని దగ్గర గడిపిన ఈ యొక్క శిష్యులైన వారు పాండిత్యమును జ్ఞానమును ఈ లోక మరి జ్ఞానులైన వారు, ఈ లోక సదవరులైన వారు, ఈ లోక పాండిత్యం ఎరిగిన వారు ఆశ్చర్యము పోయినట్టు ఈ యొక్క శిష్యులైన వారు బోధించటము గమనిస్తున్నాం. వాళ్ళు ఆ అపుస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము చదివినట్టయితే అలాగే 6వ అధ్యాయము 10వ వచనము చదివినట్టయితే అపుస్తల కార్యము 4వ అధ్యాయము 13వ వచనము చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్న వారిని గుర్తెరిగిరి. ముందు మాట చదవడా 12. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి. అలాగే 6:10 మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. దేవుడి శిష్యులైన వారు కలిగిన జ్ఞానము, వారు కలిగిన ఆత్మను బట్టి ఎవరు కూడా వారికి ఉత్తరం ఇవ్వలేకపోయినారు. వీరు విద్యలేని వారే, విద్యలేని పాపములే. కానీ దేవుడి సన్నిధిలో వారు గడిపిన సమయాన్ని బట్టి విద్యలేని వారు కూడా వారి దగ్గర మాట్లాడలేకపోయినారు. వారి జ్ఞానానికి సమాధానం చెప్పలేకపోయినారు. అలాంటి దేవుడి శిష్యులైన వారు ఎన్నుకున్నది ఏమై ఉన్నారంటే క్రొత్త జన్మ అనబడుచున్న మార్పు కలిగిన పరిస్థితి కనపరిచిన దైవ సన్నిధి అనుభవము, దేవుడి సహవాస అనుభవము, దేవుని మాటలు వినగలిగిన స్థితి దైవ సన్నిధిలో ఉన్నది. కాబట్టి వారు క్రొత్తగా కనపడుతున్నారు. వీరు విద్య లేని వారే, వీరు పామరులే, వీరి జ్ఞానం ఏంటి, వీరు ఎక్కడ చదవలేదు, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినాదని ఆశ్చర్యపడ్డారు. కారణం ఏమై ఉన్నదంటే వారు నూతనమైన జన్మ
పాత జన్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ కాకుండా దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్న జన్మలో ఇంత పాండిత్యము, ఇంత జ్ఞానము, మరి రాజులకు అర్థం కాని అగోచరమైన వారి తెలివంతా కూడా అలాగా కనపడుతున్నది. కాబట్టి ఇలాంటిదంతా కూడా దేవుని పాద సన్నిధిలో మనం గడిపినట్టయితే, దేవుని పాద సన్నిధిని బట్టి మనము ఈ పాండిత్యము, ఈ జ్ఞానము, దేవుని దగ్గర సంపాదించుకున్న ఈ విలువైన జ్ఞానము లోకానికి అందించవచ్చు. అది క్రొత్త జన్మ. నికోదేముతో చెప్పిన మాటల్లో, నికోదేమా నీవు మరలా జన్మించాలా అన్న మాటలు దేవుని దగ్గర గడిపిన కాలాన్ని బట్టి నూతనమైన బోధ చేయడానికి శక్తివంతుడు అడుగుతాడు. కాబట్టి మరి ఈ విధంగా మరి పౌరుడు కూడా మరి ఈ లోకము, లోకాశలను మరి అధిగమించి ఈ పౌలు గారు చేసిన విధానం ఏమై ఉన్నదంటే, నేను అరేబియా అరణ్యములో దేవుని పాదముల వద్ద కూర్చున్నానని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం మనం చదివినట్టయితే, మరి ఈ దైవిక విద్య అనబడుచున్న లోకము మరి లోకాశలు జయించి పరలోకము, పరలోక భాగ్యము సంపాదించుకునే విద్య ఉన్నది. ఇదే మహోన్నతిని విద్య, ఇదే దేవుని దగ్గర గడిపే విద్య. కాబట్టి ఈ మహోన్నతిని విద్య దగ్గర ఏం నేర్చుకున్నారంటే, లోకాశలు, లోకము, లోకాశలు అనే దాన్ని జయించగలిగిన శక్తి మరి నేర్చుకోగలిగినాడు ఈ పౌరుడు. కాబట్టి ఈ పౌరుడు యొక్క విద్య ఎక్కడ నేర్చుకున్నాడంటే, అరేబియా అరణ్యము అంటే దేవుని పాద సన్నిధి అనబడుతున్న చోట కూర్చొని నేర్చుకున్న విధానము కనపడుతుంది. కనుక ఎంతో పాండిత్యం ఎరిగిన ఈ యొక్క మరి సౌలు గారు మరి ఈ విద్యను కూడా ఎరిగినప్పుడు లోకాన్ని, లోక ఆశలను మరి వీటన్నిటిని కూడా వదిలిపెట్టి జ్ఞానవంతుడుగా కనపడుతున్నాడు, దైవ జ్ఞానం ఎరిగిన వాడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఈ విధమైన నూతనమైన జ్ఞానం పొందాలా, నూతనమైన స్థితిలోకి రావాలంటే దేవుని యొక్క పాద సన్నిధిలో సమయం గడపాలా. సమయం గడిపినట్లయితే నికోదేముతో చెప్పినట్టు నూతన జన్మ వచ్చినప్పుడు నూతనంగా కనపడతాది. మన ప్రవర్తన, మన యొక్క మాదిరి, మన నడక లోకానికి కొద్దిగా తేడాగా కనపడతాది. లోకంతో కలిసిపోము. లోకాశలను, లోకము యొక్క తలంపును, శరీరీచ్ఛలను అన్నిటిని కూడా దూరపరుచుకొని ప్రత్యేకమైన జీవితము జీవించవలసి ఉంటాము. కాబట్టి అందుకోసమే నికోదేమా, నీవు బోధకుడవు అయినా నీకు క్రొత్త జన్మ అవసరము, నీలో క్రొత్త జన్మ కనపడమయా అని చెప్తూ యేసయ్య ఈ మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరి యోహాను సువార్త 3 మొదట్లో రాత్రి వేళ యేసు యొద్దకు వచ్చి మాట్లాడుతూ, ఇతడు ఇశ్రాయేలీయుల బోధకుడు కానీ మరి యేసుక్రీస్తు బోధించు బోధ అతనికి కొత్తగా ఉంది. ఇది ఇశ్రాయేలీయుల బోధకుడే కానీ యేసయ్య బోధిస్తుంటే ఇదేంటి ఈ బోధ ఎట్లా ఉంది, మేము ఎప్పుడు కూడా ఈ బోధ చేయలేదే, మేము బోధకులమే. అయితే ఈ మాట చెబుతుంది. శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, సద్దుకాయులు వారిని గద్దించి చెబుతున్నాడు. ఈ గద్దింపు ఆయన బోధలో అధికార బోధ ఉంది. అధికారంగా మరి గద్దించి చెబుతున్న మాటలు ఉన్నాయి. కనుక ఈ బోధలో ఆశ్చర్యం కలుగుతున్నది, వింత కలుగుతున్నది. ఇలాంటి బోధ చేసినప్పుడు మరి నికోదేముకు ఒక కొత్త జన్మ గురించి తెలియకపోవటం అనేది దేవుడు మరి తెలియపరుస్తున్నాడు. నీవు కొత్తగా జన్మించాల్సిందే, నీలో పాత జన్మ ఉన్నది. ఆ పాత జన్మను బట్టి నువ్వు బోధించే బోధలో దేవుణ్ణి ప్రకటించలేవు అన్నట్టుగా చెబుతూ యేసయ్య అప్పుడు వచ్చినాడు. ఈయన పాత నిబంధన నికోదేము వాడై ఉన్నాడు కనుక ఆ యూదుల వరుస ఆయనలో కనపడుతుంది. కానీ యేసయ్యను గురించి, యేసయ్య వచ్చిన దాని గురించి, యేసయ్య చేయవలసిన దాని గురించి, యేసయ్య మరి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి తర్వాత రావలసిన ఆ సమయాన్ని గురించి, 7 సంవత్సరాల పెళ్లి విధి గురించి, 1000 సంవత్సరాల పరిపాలన గురించి, మరి ఆ ఉగ్రతను గురించి చెప్పలేకపోయినా ఈ బోధకుడే మరి దాని విషయంలో ఈ క్రొత్త బోధ ఆయన నుంచి రావాలని యేసయ్య ఎరిగి, నీవు జన్మించాలా, నువ్వు మరలా జన్మిస్తే నేనెవరు అనేది
నేను ఎందుకు వచ్చినాది అనేది నీకు క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి నికోదేమా అని చెబుతూ నికోదేముతో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఈ విధంగా ఉంది. కనుక పాత సంవత్సర కాలమంతయు కూడా ఎరిగి ఉన్న మనమే పరలోక రాజ్యము ప్రవేశించాలంటే, మరి ఆ కిరీటం మనం పొందాలంటే, ప్రభుత్వం కూడా ఎగిరి వెళ్ళాలంటే ఆయన పాద సన్నిధిలోకి మనం వెళ్ళాలా. మనం వెళ్ళినట్టయితే ఆయన పాద సన్నిధిని బట్టి శక్తి పొందుతాము. సంఖ్యాకాండ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టయితే, మరి ఇక్కడ సంపాదన చేసుకున్న ఈ విద్య మరి ఏమై ఉన్నదంటే, మరి మహోన్నతిని విద్య ఎరుగున్న వారులారా అన్నమాట వ్రాయబడుతుంది. ఈ విద్య మరి మహోన్నతుడు అంటే దేవుడు మరి మానవాళికి లేదా సంఘానికి లేదా సేవకులు ఎరిగి ఉండాల మహోన్నతుని యొక్క విద్య. ఈ మహోన్నతిని పాఠశాలలో మరి మన పూర్వీకులంతా కూడా ఈ మహోన్నతిని పాఠశాలకి వచ్చి ఈ పాఠశాలలో దైవ సన్నిధి నేర్చుకొని దైవ సన్నిధి పరులుగా రాబోయే విషయాలు, మరి చెప్పవలసిన మాటలు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి అనేకమైన మర్మమైన విషయాలు మరి చెప్పినారు, చేసినారు. అలాంటి వారిగా పాత నిబంధన వాళ్ళంతా కూడా గ్రంథములకు అనేక విషయాలు తెలియపరిచినారు. ఈయన మరి మహోన్నతుని విద్య ఎరుగున్న వారులారా అని చెప్పబడినట్టుగా ఈ విద్యను మనం నేర్చుకున్నట్టయితే రాబోయే శ్రమకాలం నుంచి తప్పించుకుంటాము, రాబోయే ఉగ్రతను మనం తప్పించుకుంటాము, మేఘం ఎక్కగలుగుతాము. కాబట్టి ఈ ఉగ్రతను తప్పించుకొని మేఘం ఎక్కడానికి ఆయన పాద సన్నిధి మరియమ్మ ఏ విధంగా అయితే దేవుడి పాదాల దగ్గర కనిపెట్టుకొని ఆయన పాద సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు ఆమె శ్రేష్టమైన దాన్ని మరి ఎంచుకున్నది. ఆమె దగ్గర నుంచి ఎవరు కూడా తీసివేయలేరు అన్నమాట. అది దైవ సన్నిధి. ఆ సన్నిధిలో మర్మాలు ఉంటాయి. ఎవరికి తెలియని మర్మాలు దేవుడి సేవకుడైన వారికి, ఆ పాద సన్నిధి గడిపే వారికి ఆ విషయాలు తెలియపరుస్తాడు. కాబట్టి మరి మహోన్నతిని పాఠశాలలో చేరినట్టయితే ఈ క్రొత్త జన్మ జన్మించిన వర్ష మనం పొందగలుగుతాము. మన క్రొత్త జన్మలో నుంచి అనేకమైన విషయాలు లోకానికి అందించగలుగుతాము. మనము మాదిరిగా జీవించగలుగుతాము. అనేకులను కూడా మాదిరిగా మరి దేవునికి మాదిరిగా ఈ లోకములో మాదిరి జీవితము, పాపం లేని జీవితము, పరిశుద్ధమైన జీవితము జీవించి దేవుడిని కనపరచగలుగుతాము. కాబట్టి ఇక్కడ మహోన్నతిని విద్య అనబడుతున్నది, ఎరుగుండాలా అని చెప్పినది. మరి మన క్రియలు ఈ విషయం కనపడాలా. మహోన్నతిని పాఠశాలకి వచ్చినప్పుడు మహోన్నతి పాఠశాలలో ఆ విద్యలో మరి ఆ యొక్క సన్నిధిలో అనుభవం కలిగి జీవించాలా, పరిశుద్ధాత్మను పొందాలా, వరములు కలిగి ఉండాలా. మరి ఈ గ్రామం ప్రాంతంలో దేవుని నామంలో మరి దేవుని నామాన్ని కనపరచడానికి ఆ యొక్క దేవుని నామం చెప్పి మరి అద్భుతాలు, వింతలు, ఆశ్చర్యాలు జరిగించాలా. అందుకోసమే దేవుడి హెచ్చరిస్తూ యోవేలు గ్రంథంలో మరి ఆ వృక్షానికి మరి చీడ పురుగు పట్టినది, అలాగే ఏరు పురుగు పట్టినది, పసరు పురుగు పట్టినది. ఈ పురుగులన్నీ కూడా ఆ చెట్టును సమూలంగా నాశనం చేసినది అని చెబుతూ ఆ చెట్టులో కాపురం ఉన్నది. ఇక చెట్టు కొమ్మలు లేవు, రెమ్మలు లేవు, ఆకులు లేవు, ఏర్ల వరకు కూడా పెరికేసినది. ఈ చీడ పురుగు, ఆకు పురుగు, పసరు పురుగు చేరి మరి ఇప్పుడు అలాగే చెట్టు అనబడుతున్న క్రైస్తవ సంఘంలో ఈ దుష్టుడు అనేవాడు చొరబడి ఆ కార్యాలను మరి దేవుని యొక్క కార్యాలు ఈనాడు జరిగించలేకపోతున్నారు. దయ్యాలను వెళ్ళగొట్టలేక, అలాగే పరిశుద్ధాత్మ కార్యాలు జరపలేక, మరి అనేకమైన దేవుని నామంలో ఆనాడు యెహోషువ, ఆనాడు అలాగే మోషే గారు, అలాగే పాత నిబంధనలో ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులంతా కూడా భూమిని తలక్రింది చేసేవారిగా కనపడ్డారు. ఎందుకంటే వారు మహోన్నతుని పాఠశాల అనుభవం కలిగిన వారై ఉన్నారు. దేవుణ్ణి
అలాగా గణపరిచినారు. అలాగే సింహములను మోయించినారు. అలాగే సూర్యుడు చంద్రుని మరి సూర్యుడా విభియానుడు అవము, చంద్రుడా అయ్యానుడు ఎరువరం అని చెప్పి యుద్ధ పర్యంత్రం కూడా సూర్య చంద్రుని ఆపినారు. అది దైవశక్తి. దైవ ధ్యానంలో ఉంటే దైవశక్తి పొందుతాము. మనము తిని ఆరోగ్యం ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. కానీ అయితే దైవ సన్నిధిలో ఉంటే ఆత్మ బలపడి ఆయన రాకడకు పరలోక రాజ్యం చేరే స్థితికి సిద్ధపడగలుగుతుంది. కాబట్టి ఆ విధంగా చెబుతూ మరి యోసేపు చరిత్ర, మరి యోసేపు యొక్క దేవుడు మరి ఆయనకి ఇచ్చిన వేదాంత పాఠశాలలో చదివిన చదువు కన్నా గొప్ప చదువుగా కనపడినప్పుడు పరో రాజు పోతిఫర్ రాజు ఆశ్చర్యపోయినాడు. 7 సంవత్సరాలు శ్రవణమై ఉన్నది. రాజుకు తెలియని విషయం ఏది? ఈ యొక్క యోసేపుకి ఎట్ట తెలుసు? అలాగే దానియేలుకు తెలిసిన విషయం రాజుకు తెలియకపోయింది. ఎందుకు తెలుసు అంటే దైవ సన్నిధి. దైవ సన్నిధిలో ఉన్న దేవుడు మర్మాలిప్పే దేవుడు కాబట్టి ఈ మర్మాలన్నీ రాజు చెప్పినప్పుడు రాజు సైతం కూడా ఆశ్చర్యపోయినాడు. కారణం ఏమన్నది, దేవా నాకు కనపడము, నాతో మాట్లాడు, దేవా అందరికీ కనపడము, అందరితో మాట్లాడమన్న వరుసలేకి బైబిల్ విషయం రావాల్సిందే. ఆ విషయం ఆ వరుసలేకి రావడానికి దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయం లోనికి వచ్చినావు. సమీప కాలంలో ఉన్నాం. మహోన్నతుని పాఠశాలకి వచ్చి నట్టయితే దైవశక్తిని పొందగలుగుతాము. అలాగే క్రొత్త జన్మను అనుభవించగలుగుతాము. పాత జన్మలో, పాత స్థితిలో, పాత సంవత్సరంలో ఉన్న పరిస్థితులంతా కూడా మారిపోతాయి. కొత్త సంవత్సరంలో దేవుణ్ణి ప్రకటిస్తాము, దేవుణ్ణి దింపుతాము, దేవుణ్ణి చూపిస్తాము. అలాగే పరిశుద్ధుల సహవాసము, అలాగే దేవుని సహవాసము, దేవదూతల సహవాసము మనం అనుభవించడానికి దైవ సన్నిధి చాలా అవసరం. కనుక నికోదేముతో చెప్పిన మాట అర్థం చేసుకోవడానికి, అది నీకు తెలియదా నికోదేమా? మరి ప్రథమగా జన్మించడం నీకు తెలియదా అని చెప్పిన మాటలు చాలా అర్థం ఉన్నది. కాబట్టి ఆ అర్థం తెలిసే ఉంటే నీవు నిజముగా దేవుడవయ్యా అనవలసిన మాట. సేవకుడై ఇశ్రాయేలీయులకు బోధపడి ఆ మాట ఎందుకు రావడం లేదు అంటే క్రొత్త జన్మ లేదు. తన జీవితంలో తల్లి జన్మే కనపడుతుంది. కానీ మరి దేవుడిచ్చిన జన్మ, మరి ఆధ్యాత్మికమైన విద్య నేర్చుకున్న జన్మ, ఆయన మహోన్నతుని పాఠశాలలో ఉన్న సిద్ధపాటు ఆయనలో కనపడలేదు. కాబట్టి విశ్వాసి రాకడ సమీప కాలంలో ఉన్నది. మేఘం ఎక్కాలంటే మహోన్నతుని పాఠశాలలో ఉండాల్సింది. మేఘం ఎక్కాలంటే కష్టపడాల్సిందే, దైవ సన్నిధి లేయాల్సిందే. ఏమన్నా అక్కడపడ నాతో మాట్లాడము అన్న వరుస లేకపోతే నేను వాడుకునే దేవుడు నీ చేత ఆశ్చర్యాలు చేపిస్తాడు. అది నూతన స్థితి నువ్వు చూసినప్పుడు పాత స్థితి కాదు ఇది. అక్కడి వాడు వీళ్ళు వీళ్ళ యొక్క స్థితి ఏంటి, వీళ్ళ యొక్క ప్రార్థన ఏంటి, వీళ్ళ యొక్క భక్తి ఏంటి, ఇట్లా కనపడుతుంది అని నికోదేము లేనిది. మరి దేవుడు చెప్పిన వరుస మరి పెళ్లి కుమార్తె అనబడుచున్న నీలో ఉండాలని దేవుడు ఆశపడుతూ పాత సంవత్సరం అంతా నీవి అలా ఉన్నావు, కొత్త సంవత్సరంలోకి నేను నడిపించినాడు. కొత్త సంవత్సరంలో కొత్త జన్మ ఉండాలా నేను చూసినప్పుడు దేవుడు చూస్తాడు, పరిశుద్ధుడు చూస్తాడు, తండ్రి గారు చూస్తాడు. చూసినప్పుడు పాత జన్మేనా? అప్పుడు ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టు పరిస్థితి ఏర్పడుతుందేమో, నరికి పారవేయము అన్న పరిస్థితికి రాకమునిపే ఆయన పాఠశాలలో చేరి మరి మహిమ స్థితిలోకి వెళ్ళటానికి, దేవుడు ఇచ్చినప్పుడు శకేన మేఘంలోకి వెళ్ళటానికి ఆ దైవశక్తి ఇప్పుడే సంపాదించుకాక ఆయన జీవకరణంలోకి పేరు రావడానికి, పరిశుద్ధాత్మను పొందటానికి కష్టపడాలా. పగలంతా కష్టపడి పోషణ నిమిత్తమై సంపాదించుకున్నాము. అయితే తెల్లవారుసాము లేచి ఈ మహోన్నతుని పాఠశాలకు వెళ్ళి ఆ శక్తి పొందినట్టయితే ఆకర్షింపబడతాము. కాబట్టి ఆకర్షింపబడ్డగా పోయినట్టయితే 7 సంవత్సరాల శ్రమ, ఆకర్షింపబడ్డట్టయితే 7 సంవత్సరాల పెళ్లి విందు.
విందు కావాలన్నా శ్రమలు కావాలంటే శ్రమలు ఎవరు కావాలి. కాబట్టి ఈయన బోధకుడితో హెచ్చరించిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 15 వచనముల వరకు కూడా రాత్రి వేళ వెళ్ళినా ఈ నికోదేము యేసయ్య దగ్గరికి వెళ్ళి రాత్రి వేళ యూదులు చూస్తారేమని భయపడి రాత్రి వేళ వెళ్ళి బోధకుడా అంటాడు కదా. కాబట్టి ఆయన బోధకుడా, ఆయన దేవుడా, ఆయన ఎందుకు వచ్చినాడు, ఆయన ఏం చేయనిచ్చినాడని పాత నిబంధన గ్రంథమంతా చెప్పినాడు కదా. ఆయన వచ్చి ఫలాదానికి వస్తున్నాడు యేసు ప్రభువారు. ఆయన గాయాలు పొందుతాడు, ఆయన మరియమ్మ గర్భంలో మరి పరిశుద్ధురాలైన కన్యక గర్భంలో జన్మిస్తాడు, ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు, ఆరోహణమై వెళ్ళి మరలా తిరిగి వస్తాడు రెండవ మారు అని చెప్పబడిన మాటల్లో కొన్ని మాటలు కూడా గమనించలేకపోయినాడు నికోదేము. కాబట్టి ఈ మార్పు లేదు. కాబట్టి నూతనంగా జన్మిస్తావా, నీకు నీ కుటుంబానికి అది మేలు. నిన్ను దేవుడు మరి సృజించినప్పుడు ప్రజలందరి యొక్క విషయంలో నీవెంతో మేలు చేసి కనపడాలి దేవుని దగ్గర. ఆ యొక్క మరి కూలి మనం తీసుకోవాలా, కూలి ఇచ్చేటాయన ఆయన. కాబట్టి మన కష్టార్జితం అంతా కూడా చూస్తాడు. మరి మన కష్టార్జితాన్ని బట్టి కూలి వారికి ఇచ్చే కూలి ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి సంవత్సరం అంతా కూడా గడిచిపోయింది, నిరుడే గడిచిపోయినది. ఒక క్రొత్త సంవత్సరంలోకి మనం వచ్చేసినాం. ఈ క్రొత్త సంవత్సరంలో మరి లోకము యొక్క ఆలోచనలు, లోకము యొక్క ఆశలు తగ్గించి పరలోక రాజ్య సంబంధము, పరలోక రాజ్య సిద్ధపాటు మనం పొందాలని ఒక నూతనమైన స్థితి, క్రొత్త జన్మించిన వాడి స్థితి కలిగినట్టయితే మనం పుట్టించిన దేవుడు సంతోషపడతాడు. అందుకు ఒకటే విద్య, మహోన్నతుని విద్యా పాఠశాల. సంఖ్యాకాండ గ్రంథము 24:16 చెప్పినట్టు ఆయన బోధకుడై వస్తాడు, బోధిస్తాడు, మన లోటు తీరుస్తాడు. శాశ్వతంగా వెళ్ళవలసిన యుగాలు తరతరాలు ఆయనతో ఉండవలసిన జీవితం కావాలని నీకు నాకు ఆయన కోరికైనది. త్వరగా వస్తానన్న ఆయన ఆగుతాడా? త్వరగే వస్తాడు. కాబట్టి త్వరగా రానున్న ప్రభుని ఎదురు కావాలంటే ఆ శక్తి, ఎగిరి వెళ్ళే శక్తి ఏంటని ఉంది? ప్రార్థన, దైవ సన్నిధి. ఈ రెండు రెక్కలు కలిగినట్టయితే విడిచిపెట్టబడే వాళ్ళం కాకుండా ఎత్తబడే వారిని అవుతాం. కాబట్టి ఈ బోధకుడిని హెచ్చరిస్తూ ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో అలా మనమును కూడా హెచ్చరిస్తూ ఆ బోధకుడిని హెచ్చరించిన మాటలు నీకోదేమా నువ్వు క్రొత్తగా జన్మించాలి. ఇది ఆశ్చర్యమే, ఆయన బోధ ఆశ్చర్యమే. ఆయన ఎవరూ గమనించలేని ఆయన ఈ బోధన గురించి ప్రభు అంటాడు, నీకు తెలియదా? నీకోదేమా అది నీకు తెలియదా? బోధకుడవే అంటున్నా. కాబట్టి నువ్వు బోధించవచ్చు కదా. దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని నామంలో అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి ఒక నూతనమైన స్థితి ఉంటేనే పాత జనంత వరకు కూడా మనం ఆ పనికి పనికిరాము. మరి కొత్తగా జన్మిస్తేనే ఆ జన్మలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, ప్రభు పనిచేస్తాడు. ఆ పనిలోకి మనం అడగలుగుతాము. కాబట్టి శాసించగలుగుతాము సైతాన్ని అని వాడి నోరు మేము పూజించగలుగుతాము. అలాగే అనేకులకు ఈ సువార్త చెప్పగలుగుతాము. రాజ్య సువార్త, రాకడ సువార్త చెప్పగలుగుతాము. అనేకులను ఆయన బిడ్డలుగా ఆయన చేతులకు అప్పగించగలుగుతాము. కాబట్టి ఈ క్రొత్త జన్మను గురించి నికోదేముతో చెప్పిన దేవుడు మనకు చెప్పుచున్న మాటలు ఏంటంటే, మరి అది మరి ఈ క్రొత్తగా జన్మించు, నీవు క్రొత్తగా జన్మించు. అప్పుడు ఈ కార్యములు, ఆయన కార్యములు సఫలం చేసేవాడిగా ఉంటామని ఆయన నికోదేముకు చెప్పిన ఒకటే మాట, నువ్వు క్రొత్తగా జన్మించు. దాంట్లో చాలా మరి మర్మమైన మాట ఉన్నది. కాబట్టి అన్ని గమనించమాట. ఆ జన్మను బట్టి ఆయన ఎరిగిన వాడు కాబట్టి యేషూవు కావచ్చు, దానియేలు కావచ్చు, వీళ్ళంతా కూడా మరి 12 మంది శిష్యులైన వారు కావచ్చు. భూమిని తలకిందులు చేసిన ఈనాడు కూడా అనగా కొత్తగా జన్మించిన వారి యొక్క విషయంలో చూస్తే అనేకమైన మన దైవ సన్నిధి సిద్ధపాటు, మరి వారి యొక్క బోధ మర్మమైన మరి వాక్కు ప్రజలకు అందచేస్తూ రాకడ గురించి బోధిస్తూ
మరి రాకడి విషయాలు తెలియపరుస్తూ మన దేశానికి కాకుండా అనేక దేశాలకి సువార్త అందాలా. ఈ సువార్త మరి మర్మమైన వార్త. ఈ సువార్త కొత్తగా జన్మించి పరిశుద్ధాత్మను పొంది ప్రభుని ఎత్తి చూపాలన్న ఆశ కలిగిన వారికి ఆయన ఈ యొక్క బోధ ఈ పాఠశాలలో చేర్చి మహోన్నతిని పాఠశాలలో చేర్చి మనము ఆయన వాడుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి నూతన సంవత్సరం వస్తున్నది. నూతన సంవత్సరంలో పాత సంవత్సరంలో ఏం చేయలేకపోయినాము, కొత్త సంవత్సరంలో చేయగలిగి ఉండాలని ఒక నిర్ణయానికి రావాలా. పాత సంవత్సరంతో సమానంగా కొత్త సంవత్సరం కూడా గడిపినట్టయితే మనం అందున్నది శ్రమలు. వాటిని తప్పించుకోవాలా. నీ కుటుంబం తప్పించుకోవాలంటే ఈ పాఠశాలకి రావాల్సిందే. ఈ పాఠశాలలో ఉన్న అనేక భక్తులు మేఘం ఎక్కడానికి మృతులైన భక్తులు వాళ్ళు మేఘం ఎక్కుతున్నారు. చనిపోకుండా సిద్ధపడడానికి ఎక్కుతున్నారు. వాళ్ళు చనిపోయి ఎక్కుతున్నారు, నువ్వు చనిపోకుండా ఎక్కుతున్నావు. నీకు వాళ్ళకు తాగుతారు. కాబట్టి మహిమ శరీరం వాళ్ళు ధరిస్తున్నారు, చనిపోకుండా నీవు కూడా మహిమ శరీరం ధరిస్తున్నావు కదా. ఎంత తేడో అంత తేడా నువ్వు సంపాదించుకో. అది రెప్పపాటు కాలం అంటుంది. ఒక రెప్పపాటు కాలంలో ప్రభు వస్తుంది. ఆ కాలం ఇప్పుడు ఆ రెప్పపాటు కాలంలో ఇప్పుడు ఎన్ని మార్లు రెప్పపాటు జరిగింది. 365 రోజుల్లో ఈ రెప్పపాటు ఎన్నిసార్లు జరిగిందో లెక్క పెట్టగలమా? పెట్టలేదు. అయితే రెప్పపాటు జరిగిందా? జరిగింది. వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరం కూడా 365 రోజులు గడిచినాయి. ఈ రెప్పపాటు కాలము దానికోసమే కొంచెం వస్తాడని ఎన్ని రెప్పపాటు జరిగినో ఆయన వచ్చే ఆ రెప్పపాటు కాలములకు ఇన్ని రెప్పపాటు కాలం అయిపోయింది. 365 రోజులు అయిపోయినాయి. ప్రభా నాయన ఆ రెప్పపాటు కాలములకై నాయన నువ్వు వస్తున్నావు కాబట్టి, సంఘమును కొనిపోవటానికి వస్తున్నావు కాబట్టి ఈ కాలం ఇచ్చి ఈ రెప్పపాటు కాలంలో సిద్ధపడే కాలంగా మాకు దయచేయి ప్రభు అని వందనాలు చెప్పుకుంటూ, మాకు ఈ రెప్పపాటు కాలంలో మేము వెళ్ళేవారిగా మమ్మల్ని చేయి ప్రభువా. ఇన్ని గంటలో ఎన్నో రెప్పపాటులు ఉన్నాయి, ఎంత క్షణంలో రెప్పపాటు జరిగిపోతున్నాయి కనుక ఆ రెప్పపాటు వచ్చే రెప్పపాటు కాలంలో సంఘబద్ధులు మమ్మల్ని సిద్ధపరచు ప్రభాని ఎన్నో వందనాలు. ప్రతి రెప్పపాటుకు 365 రోజులు గడిచిపోయినాయి. మీరు వచ్చే రెప్పపాటుకు మమ్మల్ని సిద్ధపరచు నాయన. అందుకై సంఘాన్ని నాయన మీ కృపలో మీ ముందుగా ఉండి మీ వాత్సల్యాన్ని బట్టి నడిపించు ప్రభు. మమ్మల్ని, మా దేశమును, మా ప్రపంచమును నువ్వు కాపాడు ప్రభాని అహోరాత్రుడు ప్రార్థించి మరి ఆయన సన్నిధి దగ్గర మరి కనిపెట్టుకొని ఆయన మరి త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు రాకడ ప్రార్థనలు, రాకడ స్థుతులు, రాకడ ధ్యానము, రాకడ సన్నిధి, రాకడ సిద్ధపాటు ఇవన్నిటిని కూడా కలిగి అనేకులు కూడా తెలియపరిచి ప్రభు మరి ఈ మర్మమైన విషయం తెలియపరచడానికి ఒక నూతనమైన జన్మ కావాలా. ప్రాణమాతిను తాగు సూచించంటే ప్రాణం అంటనే ఉంటుంది, చేయరు. దానికి ఒక కొత్త బోధ నేర్పితే సన్ని చేయాలి, ప్రార్థన చేయి, సన్ని చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు కాచు, ఆత్మ నశించిపోతున్నాయి అని అంటే కొత్త ఉంది. అది లేకుంటే అంత పాత జీవితమై మరి 2024 జీవితం లాగానే 25వ జీవితం కూడా 2025వ సంవత్సరంలోని జీవితం కూడా ఉంటుంది. నేను చూసి దేవుడు ఎంతోగానో ఏమేమనుకొని ఈ లోకానికి తెచ్చిందో నేను నన్ను ఆ పని జరగకపోతే ఎన్ని సంవత్సరాలు ఆయన పోషించిన పోషణ అంతా కూడా వ్యక్తమై సాధించుకోవాలి. అలాగా ఆయన మహింపరచు, నిన్ను కూడా ఆయన కనపరుస్తాడు, ప్రోత్సపెట్టి అందుకు కావలసిన అర్హత పెళ్లి కుమార్తె సంపాదించుకుంటానే షారోను మైదానం అనబడుతున్న బైబిల్ మిషన్ మైదానంలోకి నడిపించిన దేవుడు మరి నిన్ను నడిపించినాడు. అనేకుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అలాంటి అనుభవం కలిగి వెళ్ళటానికి, అలాంటి పని చేసి వెళ్ళటానికి దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. నిన్ను చూసిన దేవుడు
మరి నీ చేతికి అప్పగించిన పని అది కష్టమైనా సరే ఏదైనా సరే మరి ఆయన చేతులు పెట్టడానికి సిద్ధంగా ఉండు. అది నీ శాఖ చేకూర్చేది కేవలము దైవ సన్నిధి మాత్రమే, కేవలం దైవ సన్నిధి మాత్రమే. దేవనా కనుక నాతో మాట్లాడమన్న మాట మాత్రమే, ఆ మనోనిదానం మాత్రమే నిన్ను నన్ను ప్రభు వచ్చే రెప్పపాటు కాలంకై సిద్ధపరచుకొని మేఘంలో కనపరిచేది ఉన్నది కనుక సమయం అంతా కొద్ది సంవత్సరం గడిచిపోయింది. ఇక సమయం ఉంటుందో ఉండదు దీన్ని భద్రపరచుకోమని ఒక సేవకుడిగా వినయంతో బతిమాలుకుంటున్నా. భద్రపరచుకో కాబట్టి రాకడు సమీపమైనదని ఈ కరువులు, ఈ భూకంపాలు, అలాగే ఈ యుద్ధాలు, ఈ తెగుళ్ళు, ఈ రాజ్యం మీనికి రాజ్యము పరిస్థితులంతా చూసినప్పుడు ఎలా కనపడుతున్నది రాడన్నట అన్నట్టు మన కాలం కాదులే, మన పిల్లల కాలం ఏమవుతుంది అంటే ఏం లేదు, నీ కాలం అవుతా కొండ పెట్టడం సారేంటి ఏమో నేను అట్ట అనుకున్నాను, ఇది ఇట్టయింది. కాబట్టి విశ్వాసి మన కాలంలో గుర్తులు గురించుకోమంటాడు కదా, ఆ గుర్తులు గురించుకున్నప్పుడు త్వరగా వస్తున్నాడు. ఇక కొత్తగా లేనట్టయితే జీవితంలో కొత్త పనులు జరగవు, కొత్త మనిషిగా ఉండలేము, దేవుడి దగ్గర నిలబడటానికి ఆ శక్తి ఉండదు. నరపుత్రుడా చక్కగా నిలబడమన్నా జీవితం రావాలంటే మన జీవితంలోకి క్రొత్త జన్మ రావాల్సిందే. అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. క్రొత్త సంవత్సర కాలంలో క్రొత్తను మనసిచ్చి, క్రొత్త సిద్ధపాటు ఇచ్చి, లోకానికి లోకాశలకు దూరంగా ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చుచున్న ఈ కాలంలో అనేకులకు అంత్యదినంలో అనేకులపైన ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు ఆయన ఇష్టమైన వారిపై ఆయన ఆత్మ కుమ్మరించి ఆయన పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకొని ఆయన మహిమ పొంది మనందరికీ చేయి ప్రసాదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పాటల పాత్ర మీరేమన్నా పాట దాంట్లో ఒక్కొక్క పాట వచ్చాను. ఒక్కొక్క వచ్చి ఒక పాట